సింహాన్ని అడవికి రాజు అంటారు. అది అత్యంత శక్తి కలిగి ఉంటుంది. దాని కుటుంబం కూడా చాలా పెద్దది. కానీ అదే సింహం కుటుంబంలో పరస్పరం గొడవలు జరిగినట్లయితే కనుక వాటిలో అవే కొట్లాడుకుంటే ఏం జరుగుతుంది? సింహాన్ని చంపినా, తన కుటుంబాన్ని చంపినా ఒక కర్ర ముక్క అడవికి రాజు అవుతుంది. ఈ విషయం సింహానికి సంబంధించింది మాత్రమే కాదు. ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క సాంప్రదాయం, ప్రతి ఒక్క రాజ్యానికి ఈ విషయం అన్వయించుకోవచ్చు. ఒకవేళ కుటుంబంలో భేదాభిప్రాయాలు పెరిగాయంటే అప్పుడు కుటుంబం విడిపోయి నాశనమైపోతుంది. అందుకు చరిత్రే సాక్ష్యం. ఒకవేళ సమాజంలో ప్రజలు వాళ్లలో వాళ్ళు కొట్లాడుకుంటే వాళ్ళు రాజులు కాలేరు. కానీ దాన్ని వేరే వాళ్ళు అవకాశంగా తీసుకుని వాళ్ళు రాజులవ్వగలుగుతారు. ఐకమత్యం యొక్క గొప్పతనం తెలుసుకోండి. అలాగే ఈరోజు మనం ప్రేమ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే కేవలం ఈ ప్రేమ మాత్రమే అందరినీ ఒక్కచోట చేర్చి వాళ్ళని ఆనందంగా ఉంచగలుగుతుంది. ప్రేమను మించిన శక్తివంతమైనది ఏదీ లేదు. అందుకే ఈ ప్రేమని మనసులో మేల్కొల్పండి. మన కుటుంబంలో ప్రేమను నింపండి, సమాజంలో నింపండి, రాజ్యంలో నింపండి. అలాగే అదే ప్రేమతో చెప్పండి, రాధా కృష్ణ.